నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ తండ్రి వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి షర్మిల గారు ఒక పెద్ద కార్యక్రమమే చేయబోతున్నారు విజయవాడలో. అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమంగా చిత్రీకరించారు, లేకపోతే డిజైన్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు, ఆవిడ ఆహ్వానించారు అనే మాట వినిపిస్తోంది. అయితే జగన్ కి మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న షాక్ నివ్వబోతున్నారు అనే విషయం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంశం ఏంటి అంటే, విజయమ్మ గారు కనుక ఈ కార్యక్రమానికి హాజరైతే ఖచ్చితంగా ఇంకాస్త దూరం పెరుగుతుంది తల్లి కొడుకుల మధ్య అనే మాట వినిపిస్తుంది. ఏమిటి, కార్యక్రమానికి హాజరవుతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందా? అసలు ఏమిటి నేపథ్యం? ఖచ్చితంగా ఆవిడైతే హాజరవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని ఏంటి సార్, అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయి. కొంచెం ఎడ్జ్లో మోడీ ఉన్నాడు, లేకపోతే రాహుల్ గాంధీ అయిపోతాడు. వాళ్ళకి వీళ్ళకి సీట్లు ఎన్ని ఉన్నాయి, జస్ట్ ఒక 14 సీట్లు ఏవో వస్తే సరిపోతుంది అన్నమాట. అది మన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా వాళ్ళు అనుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మునపటి కంటే బాగా పుంజుకుంది. ఈ 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుద్ధరించడం కోసం చేసిన ప్లాన్ ఇది. తర్వాత ఇక్కడ షర్మిల కూడా వచ్చినప్పుడు ఉన్నంత ఊపు ఉత్సాహం చచ్చిపోయింది. కనీసం ఒక సీట్ అయినా గెలుస్తుంది అనుకున్నాం, కానీ తన రాజకీయ సరిస్మా అంతా కూడా అన్నయ్య కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న రహస్యాల్ని బట్టబయలు చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూ చెప్పుకొని తిరిగేసరికి సరిపోయింది. కానీ పులివెందులలో కాపురం ఉంది కదా, మరి ఆంధ్రదేశం అంతా తిరగలేదు, ఎవరికి సీట్లు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన కార్పస్ ఫండ్ కూడా వసూలు చేసుకొని బయట ఖర్చు పెట్టలేదు అనేటువంటి కొన్ని నిందలు ఉన్నాయి. అవన్నీ రూపుమాసిపోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఒకటి. కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అంటే పెద్దవాళ్ళందరూ, రాహుల్, సోనియా గాంధీ, ఖర్గే, ఇక్కడ మన ఎవరు బెంగళూరులో డికే శివకుమార్, వీళ్ళందరూ రావడం వల్ల మళ్ళీ ఊపు ఉత్సాహం వస్తుందనేటువంటి ఆలోచనతో ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ విజయం ఎందుకు వస్తుందంటే, తన భర్త తాలూకు 75వ జయంతి కదా, జయంతి గనక దాన్ని కొంచెం ఆవిడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆవిడ ఉండవలసిన అవసరం ఉంది. లేదు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, నా భర్త తాలూకు ఆశయాల్ని నేను కొనసాగిస్తాను అని చెప్పడం కోసమే ఉండాలి. ఇప్పుడు ఈ సభకి జగన్ వస్తాడా రాడా? జగన్ ఈ సభకు వచ్చినట్టయితే అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కన్నేర చేస్తారు. అర్థమైందా? ఇక్కడికి వచ్చినట్టయితే, రాకపోయినట్టయితే రాహుల్ గాంధీ అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఒకవేళ బీజేపీ వారు కానీ హ్యాండ్ ఇచ్చినట్టయితే, ఒకవేళ బీజేపీ వాళ్ళే కానీ శిక్ష వేసినట్టయితే, ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళని ఆపగలిగిన వాడు ఎవరున్నారు? ఇప్పుడు సహజంగా రాముడు శపించేశాడు, రాముడిని అడుగుగల శక్తి ఎవరికి ఉంటుంది? రాహుల్ గాంధీకి ఉంటుంది కదా, ఆంజనేయ స్వామికి ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు డైలమోలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట. ఆయన వస్తే ఒక ప్రమాదం, రాకపోతే ఒక ప్రమాదం. ఇరకాటంలో ఉన్నాడన్నమాట. ఇరకాటంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి మరి ఏంటో ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం భారీ షాకు. తన తండ్రికి 75వ జయంతి అవుతుండగా తనతో ప్రమేయం లేకుండా ఒక ఆడపిల్ల నిర్వహిస్తూ ఇంత పేరు తెచ్చుకుందంటే, అంటారు కదా, ఒక ఆడపిల్ల చేస్తుంది నువ్వేం చేసావని. ఇప్పుడు చేద్దామన్నా లేరు, 11 మంది ఉన్నారు ఇక్కడ. ఈయన చేద్దామన్నా 11 మంది, ఆవిడ 11 మంది లేకపోయినా ఎవరు లేకపోయినా అందరూ తన వాళ్ళే కదా. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజ్ నుంచి పైకి వచ్చింది, మీరందరూ తలో చేయండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది. ముఖ్యమైన నేతలు వస్తున్నారు. ఇంతవరకు ఆంధ్ర రావడానికే భయపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కదా, వాళ్ళు కాళ్ళు రెగరేసుకొని మీరు వస్తారన్నమాట. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా
అంటే అడకత్తిరిలో పోగ చెక్కలాగా నలిపోవలసిందే. వాళ్ళకి పెద్ద జలక్ మాట, వాళ్ళు తప్పించుకోవాలా. విజయమ్మ గారి పరిస్థితి ఏంటి సార్? డెఫినెట్ గా హాజరయ్యే పరిస్థితి ఉంటుందిగా. సరే, భర్త జయంతికి ఆవిడ రావాలి కదా, ఆవిడ రావాలి, ఏదో మాట్లాడాలి. విజయం పరిస్థితి ఏంటంటే ఆవిడ నిజంగా రాకూడదు. కొడుకుని చూసుకున్నట్టయితే కొడుకు ఈ స్థితిలో ఉంటుండగా విజయం కొడుకుని వదిలేసి రావడం కూడా కరెక్ట్ కాదు కదా. అవి ఇట్లాంటివి రాజకీయాలు కదా. వాళ్ళేదో కొంచెం ఆలోచన లేకుండా ఎవరైనా మా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్తారా? ఈవిడ చెప్పగానే చెప్పింది, మీరు మాత్రం శర్మడికే ఓటేయండి అని చెప్తే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పినట్టే కదా. ఏ తల్లి అయినా చెప్తుందా? నువ్వు అమెరికా వెళ్ళినావు, దాక్కుందానే దాక్కున్నట్లాక అలా చివరిలో ఎందుకు ఓపెన్ అయ్యావు? అదంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు అనాలోచితంగా చేసిన కార్యక్రమాలు జనాల్ని దూరం తీసుకొస్తాయి. జనాల్లో పరసన అయిపోతారు, వీళ్ళు తేలిక అయిపోతారు. రైట్ సార్. అయితే కాంగ్రెస్ నుంచి కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వస్తారు, ఆహ్వానించారు అని అంటున్నారు. అంత అంటే రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చే పరిస్థితి ఉంటుందా సార్? వస్తారా వాళ్ళు? వస్తారు, అందరూ వస్తారు. దానికి అంటే రాజశేఖర్ రెడ్డి అంటే సోనియా గాంధీ కూడా ఇద్దరి మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బట్ 2-3 టర్మ్స్ నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భూస్థాపితమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తాం. అయినప్పటికీ వస్తారా? అయినప్పటికీ దానికి దీనికి సంబంధం లేకుండా లేదు. ఇప్పుడు రావడానికి అవకాశం కలిగింది కదా, 70 జయంతిని రావడానికి అవకాశం కలిగింది. ఎప్పుడైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి మొత్తం పార్టీలు అన్నింటినీ నష్టపోయి అసలు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ కుట్టుపడే పరిస్థితి తీసుకొచ్చిందో ఏమో, అప్పుడు సోనియా గాంధీ వస్తే కుట్టేస్తారన్నమాట. అంత కోపంతో ఉన్న ప్రజలు కొంచెం తగ్గారుగా. ఇచ్చిన తెలంగాణకే రాలేకపోయింది. మొన్న కదా వచ్చింది. కేసీఆర్ ఏ నోటితో అయితే వరదేవత అన్నాడు, ఇప్పుడు అలా వరదేవత కాదురా బాబు, బలిదేవత అన్నాడు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేసిన తర్వాత చాలా కాలం మానసికంగా గాయపడింది. ఇప్పుడు పుంజుకుందని ఇంకా పుంజుకునేలా చేయాలని. తర్వాత మీరు చిన్నపిల్లలు ఇందిరాగాంధీకి ఎవరు సపోర్ట్ చేయని సమయంలో ఆంధ్ర సపోర్ట్ చేసింది. అర్థమైందా? ఇండియాలో ఎవరు సపోర్ట్ చేయకుంటుంటే అంత ప్రేమ కాంగ్రెస్. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి రూరల్ ఏరియాలో 30% ఓటింగ్ ఉందన్నమాట. అంటే పునర్వైభవం వచ్చేలాగా వాళ్ళు చేసే ప్రయత్నం ఇది. దీంతో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు.